పార్టీ చేసిన ఎగ్జాంపుల్ తీసుకొచ్చిన దానికి కౌంటర్గా. 2, యూత్ ఈ విధానాలకి ఎలా అయితే వ్యతిరేకించారో దానికి మిర్రర్ ఎఫెక్టే సిజేపీ లాంటి వ్యవస్థలో, లేకపోతే దాని పార్టీ అని వాళ్ళు అనుకుంటున్నారు అనుకోండి. 1. 3వది, ఈ సంఖ్య ఎందుకు పెంచాలి అని పుల్లారావు గారు మొదటి నుంచి ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంటే వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ఇట్ అని. సార్ ముందు ఫస్ట్ 2 చెప్తాను సార్. ఇప్పుడు హైదరాబాద్ లో 2014, 2015 అనుకుంటా సార్, రోహిత్ వేముల సంఘటన జరిగింది సార్. ఆయన సూసైడ్ చేసుకున్న సంఘటన జరిగింది. రాహుల్ గాంధీ 2 సార్లు వచ్చాడు సార్ హైదరాబాద్ కి, అదే ఆ ఇష్యూ మీదనే వచ్చాడు. మేము కూడా పోయినాము, అంటే డిబేట్స్ డిస్కషన్స్ విపరీతంగా జరిగినాయి. ఫైనల్ గా చట్టమే వచ్చింది కదా రోహిత్ వేములది. ఏంది చట్టంలో ఏముందండి? తెలంగాణలో వచ్చిన చట్టంలో ఏముంది? ఏమైనా చెప్పుకోవడానికి ఉందా? రోహిత్ వేముల పేరుకు రోహిత్ వేముల చట్టం అని ఏదో రాజకీయం కోసం తీసుకొచ్చారు. ఏముందన్న చట్టంలో? వివక్ష ఉండకూడదు, వివక్ష ఉండాలని ఇదివరకు చట్టం ఉంటే ఇప్పుడు వివక్ష ఉండకూడదు అని ఉంటుంది. అందుకోసమనే ఈ సంఘటన చాలా ఇటువంటి సంఘటనలు చాలా చిన్న సంఘటనలను భూతద్దంలో పెట్టి పెద్దగా చేసేటువంటి ప్రయత్నం కమ్యూనిస్టు పార్టీలు దొరికిన ఏ అవకాశాన్ని కూడా విడవట్లేదు. ఎందుకంటే కమ్యూనిస్టు బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఇక ఆ చర్చ అటువంటి వాళ్ళు ఎప్పటికీ ఉంటారు, ఈ ప్రపంచంలో ఎప్పటికీ ఉంటారు, దేశంలో కూడా ఎప్పటికీ ఉంటారు. 2వ చెప్తాను మీకు, ఢిల్లీలో జరిగినటువంటి జేఎన్యూ సంఘటన ఉంది. జేఎన్యూ సంఘటన ఇట్లాగే 10 రోజుల పాటు టీవీలలో బాగా వచ్చింది. డిబేట్స్ కు విద్యార్థులను పట్టించుకోవాలి, వాళ్ళని దేశద్రోహులు అంటారా, ఇట్లా అంటారా, అట్లా అంటారా, వందే మాత్రం పడకపోతే ఇచ్చేస్తారా, ఏంది మీదంతా కథ అని చెప్పి జేఎన్యూ విషయంలో కూడా ఇట్లాగే చేశారు. జరిగిన పరిణామం ఏంది? జేఎన్యూలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు 4-5 జేఎన్యూలో ఆ రోజు లీడ్ చేసిన వాళ్ళు ఇలా ఒక ఆయన కాంగ్రెస్ పార్టీకి పోయిండు, ఒక్కనే 2 కాంగ్రెస్ పార్టీకి పోయినట్టుంది, ఒక ఆయన జైల్లో ఉన్నాడు. ఇది నడుస్తూనే ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే ఇటువంటి చెదురుమది సంఘటనలు నేను కూడా విద్యార్థి నాయకుడిగా చాలా చూసిన. రోజు టీవీలో కనపడే ఇష్యూస్ వస్తాయి. అప్పుడు టీవీ లేని కాలంలో పేపర్లో కనపడే ఇష్యూస్ వస్తాయి. 4-5 రోజులు, వారం రోజులు అంగస్ట్రైక్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది పెద్ద ఇష్యూ కాదు. అదేదో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అని అది కూడా సుప్రీంకోర్టు జడ్జి ఏదో ఒక సందర్భంలో అన్న మాటను దాన్ని ఒక పొలిటికల్ పార్టీగా వీళ్ళు కమ్యూనిస్టులు దొరికిన ఛాన్స్ తీసుకొని చేస్తున్నారు. ఇది కాబట్టి దానివల్ల మీరు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్, అది నిన్న ప్రధానమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్, రేపు ఇంకో డిమాండ్ తో కూడా వస్తారు. నిర్దిష్టమైనటువంటి అంశాలు లేవు. దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. నీట్ విషయంలో ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది. సో దాన్ని ఒక ప్రమోటెడ్ గ్రూప్, అంటే పొలిటికల్ ప్రమోటెడ్ గ్రూప్ గా చూస్తున్నారు తప్ప దేశ యువత మనోభావాలుగా అయితే బీజేపీ చూడట్లేదు కదా. అంటే మీరు చెప్పింది హైదరాబాద్ లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ అయితే ఎవరిని చూసినారు, ఎట్లా చూసినారు? హైదరాబాద్ లో అది ఆడ కూడా కొన్ని లక్షల మంది ఎగ్జామ్ రాసినారు సార్. హైదరాబాద్ లో పేపర్ లీక్ అయింది సార్. పేపర్ ఒకటే రూమ్ లో 70 మందికి క్వాలిఫై ఎట్లయినారో మనం చూసినాం కదా. సరే, హైదరాబాద్ లో చూసినాం కదా, ఈ 4-5 ఏళ్ళలో చూసినాం కదా. ఏం జరిగింది? కాంగ్రెస్ ప్రభుత్వం అనేసిందంటారా, కాంగ్రెస్ ప్రభుత్వం తొక్కేసింది అందామా, ఏమందాం? మీకు అది సంఘటన గుర్తుంటుంది. మా బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కూడా ర్యాలీలో పాల్గొన్నాడు. అవును, మీరు చూసినారు. అది మనం ట్యాంకు బండ దాకా ర్యాలీ వచ్చింది. ఏమైందా ఉద్యమము? కాబట్టి మీరు క్షణిక సమస్యలు ఉంటాయి, సమస్యలకు చర్చించాలి. ఇప్పుడు మీకు ఒక పొలిటికల్ పార్టీలో మీరు పార్లమెంట్ లో కూడా అంతే సార్. పార్లమెంట్ తులసిరెడ్డి గారు చాలా కరెక్ట్ గా చెప్పారు. అధికార పక్షము చర్చ పెట్టాలా, అధికార పక్షం ప్రతిపక్షం కూడా చర్చలో పాల్గొనాలా, చర్చలో పాల్గొని అధికార పక్షాన్ని ఎక్స్పోజ్ చేయాలి. ఇప్పుడు మీరు తెలంగాణలో కూడా ఒక సమస్య, అది తెలంగాణలో దేశం అంతా కూడా ధర్మేంద్ర ప్రధాన్ తప్పే చేసింది అనుకుందాం, ఎక్స్పోజ్ చేసినారు కదా. ప్రజలు చూస్తే 20 లక్షల మంది కుటుంబాలు తమ కుటుంబ సభ్యులు నీట్ వచ్చిందా రాలేదా చూసుకున్నారు కదా. వాళ్ళు చాలా నీట్ గా దాంట్లో బయటపడ్డారు కదా. అయితే దాని వల్ల తప్పు జరిగిందా, ఒప్పు జరిగింది, ఇంతకుముందు నేను ఎక్స్పెక్ట్ చేసిన సీటు రాకపోతే నాకు కోపం ఉంటది కదా, ఆక్రోషం ఉంటది కదా. నాకు సీట్ రాకపోతే అప్పుడు వస్తారని ఎక్స్పెక్ట్ చేసిన, ఇప్పుడు రాలేదు అని. అట్లాంటి వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చి ఈరోజు పోరాటం చేస్తున్నారా? అటువంటి వాళ్ళు ఎవరైనా అటువంటి కుటుంబాలు ఏమైనా వచ్చినాయా? పోనీ అటువంటి విద్యార్థులు లేకపోతే కుటుంబాలు ఏమైనా వచ్చినాయా? కాబట్టి క్షణికావేశంలో ఇష్యూను మీరు డైవర్ట్ చేయడం కోసం తప్పిస్తే అందులో ఏమీ లేదు. మీరు పార్లమెంట్ ముందు ధర్నా చేస్తే ఒక టీయర్ గ్యాస్ ఇస్తానో, ఒక వాటర్ క్యాన్ కొడతానో చూసినారా ధర్నా అని చెప్పి దేశమంతా రేపు కాలేజీలో బంద్ కాల్స్ ఇవన్నీ చిన్నప్పుడు మేము చేసినాయి సార్. ఎట్లాంటి సంఘటనలు జరగలేదా, మేము చూడలేదా ఉద్యమాలలో? కానీ చర్చలో ఏంటంటే మెచ్యూరిటీ వస్తున్నప్పుడు డెమోక్రసీ. ద ఎరా ఆఫ్ న్యూ ఇండియాలో ఉద్యమాలకు చోటు లేదనా? లేదు సార్, ఉద్యమాలు చేయాలి. అందుకోసం ఎక్స్పోజ్ చేసేంత వరకు నో ఇష్యూ. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ తప్పు చేశాడా, ఉప్పు చేశాడా, కమిటీ చేశారు, ప్రజల ముందు ఎక్స్పోజ్ చేశారు. అందుకోసం చెప్తున్నప్పుడు ఎవరన్నా విద్యార్థి నాకు నిజంగా సీట్ వస్తుంది అనుకొని రాకపోతే నాకు ఆక్రోషం ఉంటుంది. అది ఇంకో రూపంలో చూపిస్తా, తప్పకుండా చూపిస్తా, ఏదో ఒక రోజు చూపిస్తా, చూపెట్టకుండా ఉండదు.
అంటే ఆ వ్యతిరేకత ఈ రోజుకి జంతర్ మంతర్ దగ్గరకు వస్తేనే ఆక్రోశం కాదు, రేపు పొద్దున చాలా అంశాలలో ఈ ఆక్రోశాలు కనపడుతూనే ఉంటాయి. కాబట్టి దాన్ని మీరు ఎక్స్పోజ్ చేసేంత వరకు, ప్రజల ముందు దాన్ని ఆ అంశాన్ని తీవ్రంగా పెట్టేంత వరకు ప్రజా సంఘాల యొక్క పనే అది. దట్ ఈస్ కాల్డ్ పొలిటికల్ ప్రెషర్ గ్రూప్స్. భారతదేశంలో ఉండాలని రాజ్యాంగంలో కూడా ఉంది. పొలిటికల్ ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి, విద్యార్థి సంఘాలు ఉన్నాయి, ఇవన్నీ పొలిటికల్ ప్రెషర్ గ్రూప్స్. ప్రభుత్వాలు చేసేటువంటి ఎక్కడన్నా తప్పులు చేస్తే ఎక్స్పోజ్ చేసేంత వరకు దట్స్ ఓకే, అంతవరకు పరిమితం ఉంటుంది, అంతవరకు చేయాల్సింది, తప్పకుండా చేయాల్సిందే. అదర్ దాన్ పొలిటికల్ అకామిడేషన్ అంటే రాజకీయంగా ఉద్యోగాలు కల్పించడానికి తప్ప ఈ సీట్ల పెంపుతో ఉపయోగం ఏంటి అని పుల్లారావు గారు బ్రిటన్ ఎగ్జాంపుల్ చెప్పారు, అమెరికా ఎగ్జాంపుల్ చెప్పారు. సార్ ఇప్పుడు దీంట్లో మనకు ప్రపంచంలో ఏ చాలా కొద్ది దేశాలు ఉన్నాయి సార్, నాకు తెలిసి చిన్న చిన్న దేశాలలో ఉన్నాయి. కానీ మహిళా రిజర్వేషన్ అనేది ఒక పెద్ద, భారతదేశంలో ఒక పెద్ద అచీవ్మెంటే. మహిళలకి 50%, 30% సీట్లు ఇవ్వాలంటే ఎన్ని పెంచాలనే దాని మీదనే ఈరోజు జరుగుతున్నటువంటి చర్చ రిషి గారు. మహిళలకు 30% ఇవ్వాలంటే సీట్లు ఎన్ని పెరగాలి అంటే కాదు నాకు ఒక చిన్న సందేహం. సీట్లు పెంచకుండా ఇప్పుడు ఇస్తే బహుశా పురుష ఎంపీలు ఒప్పుకోరు కాబట్టి సీట్ల పెంపు అనివార్యం అవుతుందా? కాదు, ఇంకా చాలా కారణాలు ఉంటాయి. పురుష ఎంపీలని కాదు, ప్రాతినిధ్యము, చర్చ, మిగతా అన్ని ఉంటాయి. కాబట్టి ఆ ప్రపోర్షనేట్ గా పెంచితే మహిళలకు రిజర్వేషన్స్ వస్తాయి, మహిళా ప్రాతినిధ్యం పెరుగుతుంది. ఇప్పుడు మీరు పెరిగే ప్రతి సీటు మహిళకే రాబోతుంది ఋషి గారు. పెరగబోయే 50% ఏ జనాభా లెక్కలైనా 2011, 2001 ఇంకంతకుముందు జనాభా ఏ జనాభా లెక్కలైనా తీసుకొనియండి, పెరిగే ప్రతి సీటు మహిళకే రాబోతుంది, ఇది పక్కా. జనాభా లెక్క ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం వస్తుందా, 50% ప్రకారం పెట్టబోతున్నారా? మహిళలకు 50% పెంచితేనే మీకు మళ్ళీ రెండు తేడా ఉంది. మహిళలకు పెంచే సీట్ల కోసం 50% పెరుగుతుంది. అయితే డీలిమిటేషన్ ఉంటుంది కదా, డీలిమిటేషన్ ఏ లెక్క ప్రకారం అని అంటే, సపోజ్ తెలంగాణలో 17 పార్లమెంట్ ఉన్నాయి ఋషి గారు. ఈ 17 26 అయితే 26 సీట్లు ఏ మండలాలు, ప్రకాష్ రెడ్డి గారు ముందు అది వెరీ డీటెయిల్డ్ అనాలిసిస్. కానీ నేను సింప్లిఫై చేస్తూ ఈ బిల్లులో, ఇప్పుడు పెట్టబోయే బిల్లులో 50% అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలకు 50% పెంపు అనే నిబంధనతో వస్తుందా, జనాభా లెక్కల ప్రకారం వస్తుందా? జనాభా లెక్క లేవు సార్, మళ్ళీ క్లారిటీ ఉండండి. జనాభా లెక్క లేవు. పెరుగుతున్న 50% మహిళల కోసమే. 50% మహిళా రిజర్వేషన్స్ మనం ఇప్పుడు 50% బిల్లు పాస్ అవడానికి ఇంకా పెద్ద అడ్డంకులు ఏం లేవు. పై నుంచి 30%, 33% మహిళలకు పెరుగుతాయి. మీరు పెరగబోయే ప్రతి ఒక్క సీటు మహిళ కోసమే, వేరే ఇంకెవరికి కాదు. మీరు లెక్క తీయండి ఇప్పుడు. అయితే ఒకటే చిన్న చిన్న లెక్కలు ఏదంటే, దయ్యూడామన్ ఉంది, ఒక సీట్ ఉంటుంది, అండమాన్ ఒక సీట్ ఉంటుంది, అవి 1, 2 అవుతున్నాయి. కాబట్టి 800